జై చండి అండి. అందరికీ నమస్కారం. నేను మీ రశ్మి. అనసూయామాతకు ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులే సాక్షాత్తు పుత్రుడుగా జన్మించారు. వారే దత్తాత్రేయులు. ఈ దత్త పరంపరలో మొదటి దత్తావతారమే శ్రీపాద వల్లభ స్వామివారు. దత్త పరంపరలో మొదటి అవతారమైన శ్రీపాద వల్లభ స్వామివారి ఆలయం ఏ ప్రాంతంలో ఉందో మీకు తెలిస్తే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కలియుగంలో మొదటి దత్తావతారమైన శ్రీపాద వల్లభ స్వామివారు కురువపురంలో అంతర్ధానమైన రోజు ఈరోజు. ఆశ్వయుజ కృష్ణపక్ష ద్వాదశి, గురుద్వాదశి అంటారండి. ఈ రోజున స్వామివారు కురువపురంలో అంతర్ధానమైన రోజు. ఈరోజు దత్తభక్తులందరికీ చాలా ప్రముఖమైన రోజండి. ఈ రోజున స్వామివారిని దత్త స్తోత్రాలతోనూ, సాక్షాత్తు ఆ లక్ష్మీ స్వరూపమైన అనగాదేవిని, దత్తాత్రేయులు వారిని అష్టోత్తరాలతో పూజిస్తారు. ఎంతో భక్తి శ్రద్ధలతో గురు పారాయణ కూడా చేస్తారు. అలాంటి ఈ రోజున మనం కూడా స్వామివారిని చిన్న శ్లోకంతో స్తుతించుకుందామా మరి? శ్రీపాద శ్రీవల్లభ స్తుతి. కాషాయ వస్త్రం కరదండధారిణం కమండలుం పద్మకరేణ శంఖం చక్రం గదాభూషితభూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. కురుపురంలో అంతర్ధానమైన స్వామిని ఈరోజు మీరు కూడా తలుచుకోండి. మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి. మీ రశ్మితో. జై చండి, జై జై చండి.